హలో అండి. ఇవాళ మార్కెట్ నుంచి అయితే పల్లీలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా, కొంచెం పురుగు అయితే పడతాయని చెప్పి లైట్గా ఫ్రై అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల పురుగు అయితే పట్టవు. నేను ఎప్పుడు పల్లీలు తెచ్చినా కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అస్సలు పురుగు పట్టవండి. మనం దాదాపు 10 కేజీస్ అలా తెచ్చుకొని తక్కువ రేట్లో ఉన్నప్పుడు తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని అయితే పెట్టేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవాళ నా చిన్న మినీ బ్లాగ్ని అయితే నేను మార్నింగ్ షేర్ చేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొబ్బరి పొడి అయితే చేద్దామని చెప్పేసి కొబ్బరి కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంక ఇవాళ చిన్న మినీ ప్యాక్ అయితే వేసేసుకుంటున్నాను ఇంట్లోనే హోమ్ మేడ్గా. ఈ వర్షాకాలంలో ఈ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ టమోటో అండ్ చక్కెర ఫేస్ మీద ఉన్న ట్యాన్ని మొత్తం రిమూవ్ చేస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ఏవైనా ఉన్నా కూడా అవి కూడా రిమూవ్ అయిపోతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైటే వచ్చేసి ఇలా పిండి మొత్తం నానబెట్టేస్తాను వాటర్ వేసి. అలాగే బాబుకి లంచ్ బాక్స్లోకి ఇవాళ గుత్తి వంకాయ కర్రీ అండ్ రోటీ అయితే చేసేసాను అనమాట ఎర్లీ మార్నింగే. వంకాయ అంటే మా వాడికి చాలా ఇష్టం అనమాట. అందుకే ఫైనల్గా ఇవాళ వంకాయ రోటీ చేసేసాను. తర్వాత గ్యాస్ స్టవ్ చూసారా, ఎన్ని వంటలు చేసినా ఎలా చేసినా ఈ గ్యాస్ స్టవ్ని మాత్రం లాస్ట్కి పెళ్లి కూతుర్ని మేకప్ చేసినట్టయితే చేసేయాలి. మీరేమంటారు? ఇది నిజమే కదా. వంటలు మొత్తం చేసిన తర్వాత గ్లాస్ని ఇలా క్లీన్గా పెట్టేసుకోవాలన్నమాట. గ్లాస్ మొత్తంపై ఇలా అయితే లిక్విడ్ అయితే నేను వేసేసుకుంటున్నాను. ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసాను అనమాట. ఆన్లైన్లో కానీ బయట షాప్లో కానీ చిక్కేస్తుంది గ్యాస్ క్లీనర్. చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. వచ్చేసి మాది గ్యాస్ వచ్చేసి ఇది గ్లాస్ స్టవ్ కదా, వెనిగర్ మాత్రం అసలు వేయకూడదు. స్టవ్ వచ్చేసి బ్లాస్ట్ అండ్ అలా పగిలిపోతాయి అని చెప్పారనమాట. నేనైతే మంచిగా ఇలా లిక్విడ్ పర్చేస్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇవాళ నా చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చుతుంది కదా. నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాబు వచ్చేసి స్కూల్కి రెడీ అయిపోయాడనమాట. కింద అయితే ఆటో వెయిట్ చేస్తుంది. ఇంక నేను కూడా స్నానం చేసి వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా ఇవాళ రాగి జావా అయితే తీసేసుకుంటున్నాను. చాలా మంచిది అండ్ బోన్స్కి చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే మంచి కాల్షియం ఉంటుందని చెప్పేసి నేనైతే చూసారా ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ అయితే తీసేసుకుంటున్నాను. చాలా మంచిది. సరే, మీరు కూడా మార్నింగ్ ఇలా రాగి జావ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేనైతే రెగ్యులర్గా తీసుకుంటానన్నమాట. బట్ ఏదో ఒక రోజు మిస్టేక్ అవుతే చెప్పలేనమాట.